బాపట్ల జిల్లా పర్చూరులో పొగాకు గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు రాస్తారోకో నిర్వహించారు. గత సంవత్సరం కొనుగోలు చేసిన ధరలకే పొగాకు కంపెనీలు రైతుల వద్ద ఉన్న నల్లబారిలో పొగాకును కొనుగోలు చేయాలని సందర్భంగా వారు డిమాండ్ చేశారు. ఐటీసీ, డక్కన్ తదితర కంపెనీల రైతులను పొగాకు సాగు చేయమని చెప్పి ఇప్పుడు కొనుగోలు చేయడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక అందరూ సిండికేట్ అయి రైతులను మోసం చేస్తున్నారని వారు మండిపడ్డారు. ఇక ప్రభుత్వం వెంటనే స్పందించి పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించి న్యాయం చేయాలని సందర్భంగా వారు కోరారు. ప్రభుత్వానికి విదేశీ మారక ద్రవ్యం వేల కోట్ల రూపాయలు వస్తుంది. దాంట్లో నుంచి కొంత కేటాయించైనా ఈ రోజు రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పేసి మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించాలి. ఈ రాష్ట్ర ప్రతినిధులు, ఇక్కడ ఉండేటువంటి మన జిల్లా మంత్రులు, అట్లానే ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకుని పొగాకు కంపెనీల్ని ఒత్తిడి చేసైనా సరే ఈ రోజు కొనుగోలు చేయించాలి. రెండోదా వచ్చేనియాకే మాది, మిగతాది మాకు సంబంధం లేదంటున్నారు. దీన్ని కూడా, ఈ బదిలీ పొగాకును కూడా ఆ టొబాకో బోర్డులు పరిధిలోకి తీసుకొచ్చి